హాయ్, వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మనం రుచికరమైన గులాబ్ జాములు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇవి అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్లే మనం దివాళీకి ఎక్కడ బయట స్వీట్ షాప్లో కొనక్కర్లేదండి. ఇంట్లోనే అదే టేస్ట్తో ఎలా రావాలో ఇప్పుడు నేను కొలతలతో సహా మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల ఏ బ్రాండెడ్ అయినా పర్లేదు గులాబ్ జామ్ పిండిని తీసుకున్నాను. ఆ 2 కప్పులు గులాబ్ జామ్ పిండికి గాను కొంచెం నేను మిల్క్ అనేది వేసుకుంటున్నాను. మిల్క్ వేసి ఫస్ట్ నేను పిండిలా కలపకుండా ఓన్లీ ఫింగర్ సహాయంతోనే కలుపుతున్నాను. చూడండి, మీరు కూడా అదే విధంగా కలపడం వలన ఈ పిండికి గుల్ల లేకుండా చక్కగా కలుస్తుంది. కొంచెం మిల్క్ వేసుకొని తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలా చక్కగా కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఇదంతా చక్కగా కలపాలి. కలిపిన తర్వాత మనం నానబెట్టాలండి. చూడండి, చక్కగా చపాతీ ముద్దలా ఫామ్ అయిపోయింది కదా. నేను వేలుతో చూస్తే ఈ విధంగా వేలు లోపలికి వెళ్ళే విధంగా అది చక్కగా సాఫ్ట్ పిండిలా తయారైపోయింది. తయారైన తర్వాత కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యిని వేసుకోవడం వలన ఈ గులాబ్ జాములు అనేవి ఇంకా బాగా ఫామ్ అవుతాయి. నేనైతే ఎప్పుడు చేసినా సరే మధ్యలో పిండిలా ఉండిపోయి అంతగా ఉడికేవి కాదు. ఈసారికి నిజంగా చాలా బాగా వచ్చాయి. స్వీట్ షాప్లో ఏ విధంగా మనం కొంటామో అదే విధంగా వచ్చాయి. సో దాన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం నెయ్యి అప్లై చేసి ఇప్పుడు షుగర్ సిరప్కి మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 2 కప్పుల పిండికి 4 కప్పుల షుగర్ తీసుకుంటున్నాము. షుగర్ తీసుకొని 4 కప్పుల షుగర్కి 3 కప్పులు, అదే ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీరు అనేది వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసి పంచదార పాకాన్ని మనం తయారు చేసుకోవాలి. ఎక్కువ పాకమేమీ రాకుండా ఇది కొంచెం షుగర్ కరిగి కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది. నేను షుగరు కరెక్ట్గా అయితే కొలతలతో తీసుకున్నాను, కానీ నాకు కొంచెం తక్కువ వచ్చింది. మీరు మాత్రం ఎక్కువ షుగర్ పాకం అనేది ఎక్కువ చేసుకోవాలి. నేను చేసిన మిస్టేక్స్ మీరు ఏవి చేయకండి. ఇంట్లోనే మనం స్వీట్ షాప్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ టిప్స్ పాటిస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు షుగర్ సిరప్లోకి ఇలాచీలు చితగొట్టుకొని వేసుకున్నాను. ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవడం వలన ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీ దగ్గర ఈ స్టేజ్లో కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఈ విధంగా యాలకులు వేసేయాలి. వేసేసి దాన్ని లో ఫ్లేమ్ మీదే ఈ యొక్క షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా పాకం అనేది రెడీ కాలేదండి. మీడియం ఫ్లేమ్లోనే కొంచెం ఇది మనం చేసుకోవాలి. ఈ విధంగా ఇంకా మనం మరిగించాలి. ఈ యొక్క షుగర్ సిరప్ని మరిగించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా నాకు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అవ్వలేదు. దీన్ని మనం జస్ట్ వేలుతో ఇలా టచ్ చేస్తే చిన్న తీగపాకం రావాలి. ఇంకా నాకు అవ్వలేదండి. కొంచెంసేపు మరిగించాలి. ఒక 5 మినిట్స్ మరిగించితే సరిపోతుంది. 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. దించేసే ముందు మనం నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ వేసుకోవడం వలన ఈ యొక్క షుగర్ సిరప్ అనేది మళ్ళీ గడ్డలా ఫామ్ అవ్వదు. అయినా మనం తేగపాకం తీసుకుంటున్నాం కాబట్టి లెమన్ వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో నేనైతే లెమన్ పిండేస్తున్నాను. ఇది కూల్గా ఉన్నప్పుడే లెమన్ పిండాలి. మనం వేడి మీద పిండితే కొంచెం చేదు అనేది వస్తుంది. అది చూసుకొని కూల్ అయిన తర్వాతే నిమ్మకాయ పిండాలి. ఇప్పుడు వీటిని చేతికి నెయ్యి అప్లై చేసి ఇక్కడ ఒక చిన్న టిప్ పాటించాలండి. ఫస్ట్ ముందుగా ప్రెస్ చేస్తూ ఆ తర్వాత మనం రౌండ్ బాల్స్లా చేసుకుంటే అవి ఇంకా బాగుంటాయి. అది చెప్తున్నాను కదండి, చాలా బాగా ఫామ్ అవుతాయి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే రౌండ్గా ఫామ్ అవుతాయి. ఎక్కడ కూడా గుల్ల లేకుండా మొత్తం గులాబ్ జామున్ మొత్తం కూడా ఉడికి నీట్గా ఫామ్ అవుతుంది.
సో చిన్న చిన్న బౌల్స్లా చేసుకోవాలి. చిన్న చిన్న బౌల్స్లా చేసుకుంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పెద్ద సైజు అవుతాయి. నేను ఫస్ట్ ఈ కడాయి పెట్టుకున్నాను. నాకు సరిపోదని చెప్పేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆ ఆయిల్ అనేది కొంచెం డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ని మరిగించాను. మరిగించిన తర్వాత కొంచెం ముందుగా మనం ఏవైతే ఉండలు ప్రిపేర్ చేసుకున్నామో అవి అందులో వేసేయాలి అండి. ఆయిల్ మరగడానికి టైం తీసుకుంటుంది. సో మరిగిన వెంటనే వేసేయాలి. వేసేసి మనం ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే ఇవి మాడిపోతాయి. సో ఒకసారి చూసుకొని మీరు ఇది ట్రై చేయండి. ఇలాంటి వీడియో కనుక ఇంకా నేను మీకు కావాలంటే షుగర్ సిరప్తోనే కాకుండా బెల్లంతో కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీవాళీకి ఈ స్వీట్స్తో చాలా అందంగా సెలబ్రేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ అందరికీ ముందుగా దీవాళీ శుభాకాంక్షలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారా ఎంత చక్కగా ఉడికాయో. ఈ విధంగా నేను చెప్పే టిప్స్తో మీరు చేస్తే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్స్ ఎలా ఉంటాయో అలానే వస్తాయండి. ఈ వీడియో తప్పకుండా వైరల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి ఈ గులాబ్ జాము రెసిపీస్. అలాగే ఇంకా ఏవైనా హెల్దీ స్వీట్స్ ఏవైనా కావాలంటే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ముందుగానే. ఒకసారి ఛానల్ చెక్ చేసి కామెంట్ చేయండి. నాకైతే ఇవి చూసి ఇలా నేను ఎప్పుడు చేసినా ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. నాకైతే చాలా ముచ్చటేసింది. ఫస్ట్ టైం నా వంటను చూసి నేనే చాలా మెచ్చుకున్నాను. మనకి విమర్శించడానికి అందరూ ఉంటారు కానీ మనం చేసిన వాటిని పొగడడానికి ఎవరు ఉండరు. సో నాకు నేనే చాలా బాగా చేశానని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఈ వంట చూసి. గులాబ్ జామున్స్ నాకు ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్గా రాలేదు ఇప్పటికొచ్చి. ఎన్నోసార్లు ట్రై చేశాను, ఎప్పటి కూడా నాకు ఎంత పర్ఫెక్ట్గా రాలేదు. ఈసారి వచ్చినంత టేస్ట్గా కూడా రాలేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. కంపల్సరీ పాలతో కొంచెం పాలు నెయ్యి వేసి చేస్తే అచ్చం చాలా బాగా వచ్చాయి. నాకు చూస్తుంటేనే ముచ్చటేస్తుంది వీటిని. ఒకసారి మీరు ట్రై చేయండి. అంతే, అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేయాలి. ఈ విధంగా వేసేయడం వలన వేడిగా ఉన్నప్పుడు వేయడం వలన ఆ షుగర్ సిరప్ అనేది ఈ జామూన్స్కి బాగా పడుతుంది. నేను తీసుకున్నాను కొంచెం షుగర్ సిరప్ అయింది. సో ఎప్పుడైనా మీరు తీసుకుంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. షుగర్తో కాకుండా బెల్లంతో ట్రై చేయండి. హెల్దీ బాగుంటుంది చిన్నపిల్లలు. నేను ఇంకొకసారి చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను బెల్లంతో చేసినప్పుడు. నా ఛానల్లో అన్ని బెల్లంతో చేసిన రెసిపీసే ఉంటాయి. పంచదార ఇంట్లో తక్కువ వాడతాం కాబట్టి అంతేనండి. ఈ విధంగా మనం లాస్ట్లో ఇలా జస్ట్ మెదపడం వలన ఆ జామూన్స్ అన్నిటికి కూడా షుగర్ సిరప్ బాగా పడుతుంది. దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టేసిన తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి. చక్కగా చెప్పాను కదా షుగర్ సిరప్ నేను కొంచెం తీసుకున్నాను, కొంచెం అయిందని. ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని, నాకైతే చెప్పాను కదా మధ్యలో ఎక్కడ లంప్స్ కానీ ఏమీ ఫామ్ అవ్వలేదు. అంత పర్ఫెక్ట్గా కుక్ అయింది. నేను చెప్పే ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.